కొంచెం ఆలోచించి చూడండి. తప్పిపోయిన కుమారుడి అతని పశ్చాత్తాపం ఎంతో ప్రగాఢమైనది. తండ్రి ఇంట తనకెన్నో ఆశీర్వాదాలున్నాయి. కాని పందుల మధ్య తానిప్పుడు ఆకలితో అల్లాడిపోతున్నాడు. తండ్రి ఇంటికి తానెంతో అపకీర్తి తెచ్చిన వాడయ్యాడు. 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సును కలుగచేస్తుంది. ఈ మారుమనస్సు దుఃఖం పుట్టిస్తుంది. తన గత జీవితమంతా పాపభూయిష్టమైనది. అతని పశ్చాత్తాపాన్ని తండ్రి గుర్తించాడు. అతన్ని క్షమించి చేర్చుకున్నాడు. మరో మాట, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికి దేవుడు అధికారమిచ్చాడు. ఈ విషయంలో తల్లిదండ్రులు తప్పిపోతే పిల్లల పతనానికి వారే నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలను కనడమే కాదు, వారిని దేవుని మహిమార్థమై పెంచాలి. ఈ విషయమై వారు దేవునికి లెక్క అప్పగించాలి. ప్రభువు యొక్క శిక్షణలో, బోధలో వారిని పెంచాలి. రోమాపత్రిక 9:20-21 పౌలు అంటున్నాడు, ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పడానికి నీవు ఏపాటివాడవు? నన్నెందుకు ఇలా చేశావని రూపించబడినది రూపించిన వానితో చెబుతుందా? ఒక ముద్దలోనిచ్చే ఒక ఘటము ఘనతకు, ఒకటి ఘనహీనతకు చేయడానికి మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా? శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. అది దేవునికి ఎదురు తిరుగుతుంది. శరీర స్వభావం దేవుణ్ణి సంతోషపెట్టనేరదు. దేవుని బిడ్డలైన వారు తమ నూతన జన్మానుభూతిని బట్టి దేవుణ్ణి సంతోషపెడతారు. దేవుని పిల్లలు ఆనందమయులు. మరణం పాపమనే ఉద్యోగానికి జీతం. నిత్య జీవం దేవుని ఉచిత వరం. క్రీస్తును బట్టి, ఆయన యందు మన విశ్వాసాన్ని బట్టి మనకు సంక్రమించే వరమే నిత్య జీవం. దేవుణ్ణి ఎరగని వారికి నరకం భయానకం. అక్కడ వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎఫెసీ పత్రిక 5:3 అంటోంది, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభిత్వమే గాని వీటి పేరైనా ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. వ్యభిచారి అయినా, అపవిత్రుడైనా, విగ్రహారాధికుడైనా, లోభి అయినా క్రీస్తు యొక్క దేవుని రాజ్యమునకు హక్కుదారుడు కాడు. 5 ఈ రోజుల్లో పాపం మానవ సహజమైన మామూలు బలహీనతగా చలామణి అవుతోంది. పాపాన్ని ఎవ్వరూ అసహించుకోవటం లేదు. పాపానికి విశేష ప్రచారం లభిస్తోంది. పాపం చేసిన వాడు సిగ్గుపడటం లేదు. పైగా తన పదవిని బట్టి ప్రజలలో సన్మానించబడుతూనే ఉన్నాడు. ఒక చెంప పాపం చేస్తూనే ధర్మపన్నాలు వల్లించే వారి సంఖ్య రాను రాను ఎక్కువైపోతోంది. పాపాన్ని రక్తం కారేటంతగా ఎదిరించాలని వాక్యం హెచ్చరిస్తోంది. దానికి దేవుని కృప ఎంతైనా కావాలి. తండ్రి అయిన దేవునికి కుమారులైన వారు దేవుని బిడ్డలు. దేవుని మనస్తత్వాన్ని వ్యక్తం చేస్తారు. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. పాపం ఎంత పాడుదో, అది ఎంత నీచమో, దేవుని దృష్టిలో అది ఎంత పాపభూయిష్టమో ఎరుగుదురు గనుక ఈ విషయంలో దేవునితో ఏకీభవిస్తారు. దేవుని రాజ్యానికి హక్కుదారులమైన మనం పాపాన్ని ఎదిరిస్తాము. ఫీనెహాసు దేవునితో ఏకీభవించాడు. పాపాన్ని నిరోధించాడు. దాన్ని పట్టి పల్లార్చాడు. అందుకే దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. భౌతికమైన ఐశ్వర్యం క్షణభంగురం. యేసు మాటల మీద జీవిత భవనాన్ని నిర్మించుకోవాలి. అది రాతి పునాది. మిగతాదంతా కుంగిపోయే ఇసుక పునాది. హత్య శిక్షార్హమైన నేరం. కాని హత్యను మార్కెట్లో అమ్ముతున్నారు. ప్రజలు కొంటున్నారు. ఎక్కువ ధర పెట్టి కొంటున్నారు. నవలలు, సినిమా కథలు, టీవీ సీరియల్స్ ఒకటేమిటి, అన్ని రకాల సమాచార సాధనాలలో హత్యలు లేనిదే కథ సాగదు. హత్య, వ్యభిచారం మొదలైన అశ్లీలాలు, అవాచ్యమైనవి ప్రదర్శించబడడం ఈ రోజున మనకు ఒక జటిల సమస్య అయి కూర్చుంది. దేహానికి దీపం కన్నే.
మత్తయి సువార్త 6వ అధ్యాయం 22, 23 వచనాలు. నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. నీలో ఉన్న వెలుగు చీకటైతే ఆ చీకటి ఎంతో గొప్పది. హత్య క్రియగా ఎంత తీవ్రమైనదో తలంపులలో అంతగా అంతకు మించి తీవ్రమైనది. చెడుగు చేసేవాడు చెడుగును తలంచి తీరతాడు. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, క్రైస్తవ సందేశంలో క్రీస్తుకు ప్రథమ స్థానం, కేంద్ర స్థానం ఇవ్వాలి. 1 కొరింథీ 1వ అధ్యాయం 24వ వచనం, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానము. యేసుక్రీస్తే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. దావీదు, మోషే, అబ్రహాము వీరెవరూ కాదు, యేసే మన పునాది. 1 కొరింథీ 3వ అధ్యాయం 11వ వచనం, వేయబడినది తప్ప మరొక పునాది ఎవరూ వేయనేరరు, ఈ పునాది యేసుక్రీస్తే. పౌలు యూదులను హెచ్చరిస్తూ అన్నాడు. 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా చెరుపబడి తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను. యోసేపు, దావీదు, గిద్యోను, సంసోను, మెఫీబోషెతు అనే వ్యక్తులు కాదు. సాక్ష్యపు గుడారం, అందరి పరికరాలు, స్తంభాలు, తెరలు, పలకలు, మేకులు మాత్రం కాదు. అసలు మన బోధకు ప్రధానాంశం క్రీస్తే. పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని యేసుక్రీస్తును ఎలా బయలుపరుస్తాయో చూపేదే క్రైస్తవ బోధ.